ఓం మూక పంచశతి 41వ శ్లోకం. పాదారవింద శతకం. ప్రచండార్తిక్షోభ ప్రమథనకృతే ప్రాతిభసరీ ప్రవాహ ప్రోద్దండీ కరుణజలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతాం తమసి కామాక్షి చరణ ప్రసాదోర్ముఖ్యాయ సృహయతి జనోయం జననీతే. జగన్మాత ప్రచండమైన ఆపదలలో చిక్కుకొని వాటిని తొలగించుటకు నీ శరణు కోరిన వారికి జ్ఞానము అనే నది ప్రవహించుటకు మేఘములైన సంసారమని తిమిరాంధకారంలో దీపములైనవి అయిన నీ పాదములు దయ మాపై ప్రసరించుగాక. మరద్భిం సంసేవ్య సతతమపి చాంచల్యరహిత సదారుణ్యం యాంతి పరిదరిద్రాణ సుషణ్మా గుణోత్కర్షార్ మంజీరకళ కళైస్తర్జన పటు ప్రవాళం కామాక్ష పరిహసతి పాదాబ్జయుగళీ. అమ్మ, లేత చిగురుటాకులు కొన్నాళ్లకు పండి రాలిపోతాయి. నీ పాదములు ఎప్పటికీ నవయౌవనోన్మేషములై చిగురుటాకుల వలె కాక నీ పాదములు ఎప్పుడూ ఎరుపు వర్ణముతో ఉండి మమ్ములను అనుగ్రహిస్తాయి. జగద్రక్ష దక్ష జలజరుచి శిక్షా పటుధర సురైర్నమ్న రమ్య సతతమభిగమ్య భుజజటై. త్వయి లీలా లాల శృతిషు సురపాలాధిముకుటి తటీ సీమాధామ తవ జననీ కామాక్షి పదయో. జగన్మాత సకల జగత్తులను రక్షించగలవి, పద్మములు కాంతిని తిరస్కరించునవి, దేవతలచే నమస్కరించబడినవి, జ్ఞానమునని ఎల్లప్పుడూ కోరబడినవి, వేదములచే స్తుతింపబడినవి, దేవతల కిరీటములు పాదపీఠములు కలవి అయిన నీ పాదములను జయ జయ ధ్వానములు పలుకుతా అన్నారు. గిరాంధురౌ చోరౌ జడీ మతిమిరాణాం కృతజగత్ పరిత్రాణౌ శృణు ముని హృదయ లీలైక నిపుణౌ నఖై స్మేరే సారో నిగమ వచసాం ఖండీ తవ భవ గ్రహోన్మాదౌ పాదౌ తవ జననీ కామాక్షి కలయే. అమ్మా, నీ పాదములను వర్ణించటం ఆదిశేషునికైనా తరమా. అజ్ఞానమును పాలద్రోలేవి, జగద్రక్షములు యోగులు హృదయములో నివసించేవి, సమస్త వేదసారములైనవి, సాంసారిక బాధలను తొలగించేవి అయిన నీ దివ్యపాదములను నిరంతరము ధ్యానిస్తున్నాను. అవిశ్రాంతం పంకం యదపి కలయన్యాపకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమన జుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దదపి చ గచ్చన్న తులతాం గిరా మార్గం పాదౌ గిరివరసుతౌ లంఘయతి తే. మాత, నీ పాదములపై నిత్యము అలంకరింపబడే లత్తుక నిన్ను శరణన్న మా పాప పంకిరములను తొలగిస్తున్నాయి. అందీయములు ధరించిన సాటిలేని నీ పాదములు ఈ జగత్తులో ఎవరికి లొంగక అన్నింటికీ అతీతముగా ఉన్నాయి. ప్రవాళం సవ్రీలం విసీన విరరే వేపయతియా స్ఫురల్లీలం బాలాతపమధిక బాలం వదతియా రుచిం సాంధ్యాం వంద్యాం విరచయతియా వర్ధయతు సా శివం మే కామాక్ష్యా పద నలిన పాటల్యా లహరీం. అమ్మా, నీ పాదములు లేలేత చిగురుటాకులకు అడవిలో తలదాచు కొమ్మని సూర్యకాంతిని తిరస్కరిస్తూ సంధ్యాకాంతులను త్రోసి రాటున్నాయి. అట్టి కాంతివంతమైన నీ పాదములు ఎల్లప్పుడూ మాకు శుభములు ప్రసాదించుగాక. కిరణ్మోక్త్యారీతిం నఖముఖరుచా హంసా మనసాం వితన్వానః ప్రీతం విగచ్చ తరుణాంభోరుహరచి ప్రకాశః
శ్రీపాదస్తవ జననీ కామాక్షి తనుతే సలత్కాల ప్రౌఢీ శశి సకల చూడ ప్రియతమే. అమ్మ శివప్రియ కామాక్షి, వెన్నెల ప్రకాశమును నీ పాద నఖములచే త్రోసివేస్తూ యోగుల మనస్సులను రాచహంసల వలె అందాన్ని కలగజేస్తూ శరత్కాలంలో విస్తరిస్తున్న పద్మముల వలె నీ పాదములు మాకు ఆనందమును కలుగజేయుగాక. నకాంకూరస్మేరజ్యుతి విమల గంగాంబశిసుకం కృతస్నానం జ్ఞానామృతమమల మాస్యాద్య నియతం ఉదంచన్ముంజీర స్మరణమణిదీపే మమ మనోజ్ఞే కామాక్ష్యా చరణమణిర్హన్మే విహరత. అమ్మ చిరునవ్వుతో కూడిన మొగ్గల వంటి నీ పాదనఖములు కాంతులు మణిద్వీపముల వలె ప్రకాశిస్తున్న నీ కాలి అందియలతో కూడిన నీ పాదములు నా హృదయములో నిత్యము వసించుగాక. భవాంబోధౌ నౌకాం జడిమపి మవిశివే పాపకసికా మమర్యాద్ర్యాదీనా మధిమకుటమత్తంసకాళికాం జగత్తాపై జ్యోత్స్నా మా కృతకవచః పంజరు పుటే శుకస్తి కామాక్ష్యా మనసి కలయే పాదయుగళీం. తల్లి, ఈ సంసారమును ఈ మహాసాగరమైతే దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ధిహీనతను తొలగించి ఔషధములు నీ పాదములు. దేవతల కిరీటములు అలంకారములు నీ పాదములు. వేదములచే పంజరములలో ఆడచిలక నీ పాదముల అలాంటి పాదయుగములను ధ్యానిస్తాను. పరాత్మా ప్రాకాశ్య ప్రతిఫలన చెంచు ప్రణమతాం మనోజ్ఞ స్వత్పాదో ముకురముద్రాం కలయతే. యదీయాం కామాక్షి ప్రకృతిమశ్రుతా శోధకదశాం విధాతాం చేశ్చాంతే బలరిపు వధూటిక చభర. అమ్మ కామాక్షి, నిన్ను శరణన్న వారికి నీ పాదములు ఒక దర్పణము వంటివి. వారి రూపము నీ పాదములలో ప్రతిబింబిస్తుంది. ఇంద్రపత్ని శచీదేవి తన కురులను అలంకరించుకోవడానికి నీ పాదములచే దర్పముగా చేసుకుంటున్నది. అవిశ్రాంతం త్రిశ్చన్న కృతకవచః కుందరపుటీ కుటీరాంతః ప్రౌఢం నఖరుచి సటాలీం ప్రకటయాన్ ప్రపంచం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమో వేతండేండ్రం తవ చరణకఠీరవపతి. అమ్మ వేదములు అనే గుహలను నివాసముగా చేసుకొని ఉన్న మృగరాజు నీ చరణములను తన పదునైన నఖములను ప్రకాశముచే జూలు విదుల్చుచు ఆ మృగరాజు నా జ్ఞానమును అనే మదగజములను చీల్చివేయుచున్నది. పురస్తాత్ కామాక్షి ప్రచుర రసమాఖండలపురి పురంధ్రీణాం లాస్యాం తవ లలితమాలోక్య సనక్తైః నఖశ్రీంభిః స్మేరా బహువితనుతౌ నూపురవరైః శమత్కృత్యా శంఖే చరణయుగళీ చాటురచన. జగన్మాత, నీ సమ్ముఖములో దేవకన్యలు అద్భుతమైన నాట్యములు ప్రదర్శిస్తుండగా నీ పాద నఖముల కాంతి నీ కాలికి ఉన్న అందెయులు చిరు సవ్వడులు ఆ నాట్యమునకు ప్రకాశించుచున్నట్లుగా అనిపిస్తున్నది. సరోజం నిందంతి నఖ కిరణ కర్పూర శిశిరా నిషిక్తా మారేర్ముకుట శశిరేఖా హిమజలై స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచ్చయే. తవ ధర్తే మైత్రీం పదకసుధాషా పాదయుగళీం మాతా. పద్మముల యొక్క కాంతిని తిరస్కరిస్తూ నీ పాద నఖముల నుంచి వెలువడే వెన్నెల పచ్చకర్పూరమంత చల్లనిదై చంద్రుని అమృతధారలను తడిసినదై అనేకమైన లేలేత చిగురుటాకుల వల్లే మెరిసిపోతున్న నీ చరణములు
లతానాం సంపత్కేరనవరత మాకర్షణ జప ప్రరోహ సంసార ప్రసరగ గరిమస్తంభన జప త్వదీయం కామాక్షి స్మరహర మనో మేహన జప పటీయాన్నాపాయశ్చ పథనలిన మంజీరని నిధా కామాక్షి నిన్ను శరణు వేడిన వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించే మంత్రమును, సంసార బాధలను తొలగించే మంత్రమును, ఈశ్వరుని మోహన మంత్రమును ప్రసాదించగల సమర్థములైనవి నీ పాదములు మంజీరనాదములు. ఆ నాదములు మమ్ము కరుణించుగాక. విద్యానాదే మమ శిరసి కామాక్షి కృపయా పదాంబోజన్యాసం పశు పరిభృఢ ప్రాణ దయితే బింబతో యన్మద్రాం ప్రకటముప కంపాపరిసరం దృశా నానంద్యంతే నలిన భవ నారాయణముఖ. అమ్మ, ఆదిగురువైన ఈశ్వరుని నీవు చేరితివి. కంపానదీ తీర ప్రాంతంలో సంచరిస్తున్న నీ పాద పద్మములను బ్రహ్మాది దేవతలు కనులు విప్పార్చి మరీ తిలకిస్తుంటారు. అట్టి నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను అనుగ్రహించు మాత. ప్రణామోధ్య బృందారక కముకుట మందారకలిక విలాలల్లోలం ప్రఖర కరమయా ధూమ ప్రచురిమా ప్రదీప్త పాదాబ్జద్యుతి వితతి పాటల్యలహరి కృష్యాను కామాక్ష్యాం మమ దహతి సంసార విపినం. అమ్మా, దేవతలు నీకు నమస్కరించటానికి వంగినప్పుడు వారి కిరీటములలో ఎర్రని మణులచే మందార పుష్పముల మీద తుమ్మెదలు గుంపులు పరిభ్రమిస్తున్నట్లు నీ చరణములు కాంతి అనే ఎర్రని అగ్ని సంసారమనే ఈ అరణ్యములను జ్వలింపజేయుగాక. వలక్షశ్రీ వృక్షాది పశీషు సదృక్షైస్తవ నఖై జిఘ్రోక్షార్ధక్షత్వం సరసిరహి విశ్వత్వకరణే క్షణాని కామాక్షి క్షపిత భవ సంక్షోభగరిమా వచో వైక్షణ్యాం చరణయుగళీ వక్షాలయతాం. అమ్మ కామాక్షి, పద్మములు నీ పాదముల నుంచి కాంతి అనే భిక్షను అర్థిస్తున్నాయి. చంద్రకాంతి వంటి నీ తెల్లని పాద నఖములు కాంతి మా సంసారిక బాధలను చిందరవందర చేసి మా వాక్స్ఫటికను వృద్ధిపరచుగాక. నమంతా కామాక్షి క్షితతిమిర సంతాన శుభగాన్ అనంతాభిర్భదీర్ధి సమసు దిగంతాన్యా విరచయన్ అహంతాయ హంతా మమ జడి మదంతావలహరి విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ. అమ్మ, నీ పాదములు చింతామణిలు వంటివి. అంతటా నిండి ఉన్న చీకటులను పాలద్రోలి నిన్ను దిక్కులకు వెలుగులచే నింపే నీ పాదములను చింతామణి నాలో నిండి ఉన్న జడత్వమును అనే భీకర గజములను తీసివేయుగాక. దదానో భాస్వత్తామాం భృత నిలయో లోహిత వపో వినమ్రాణాం సౌమ్యే గురురపి కవిత్వచ కలయం గతో మందో గంగాధర మహిషి కామాక్షి భవతాం తవ కేతుర్మాతః సదచరణ పద్మో విజయతే. అమ్మా, నీ పాదపద్మములు కాంతివంతమైన సూర్యుడు, అమృతమైనటువంటి చంద్రుడు, రక్తవర్ణములు గల అంగారకుడు, సౌమ్యుడైన బుధుడు, గురుమూర్తి అయిన గురువు, కళలకు ప్రసాదించే శుక్రుడు, మందుడైన శని, తమోగుణుడైన రాహువు, తోకచుక్క
అయిన కేతువులు సమూహమే కదా. నయంతి దాసంత్వం నలిన భవముఖ్యాన సులభ ప్రధానార్థి నానా మమర తరోదౌర్ధ్య జననీం జగజ్జన్మక్షేమక్షయ విధిషు కామాక్షి పదయో ఝరీణామీష్టే కరస్తవ భరి తుమాహో పురుషికం. జగన్మాత విశేషమేమిటంటే దీనులైన వారికి నీ పాదములు మోక్షాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మాది దేవతలకు దుర్లభమైనవిగా ఉన్నాయి. సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించేవి నీ పాదములు. అలాంటి పాదములు మహిమను వర్ణించటం ఎవరి తరము అవుతుంది తల్లి.